ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆయన 'భగత్ సింగ్' ఐడియాలజీ ఉంటుందా? లేదంటే 'గబ్బర్ సింగ్' వచ్చింది కాబట్టి 'భగత్ సింగ్' అనే టైటిల్ మీరు ఐడియాలజీ తీసుకున్నారా? భగత్ సింగ్ అనే చేసుకున్నారా? టైటిల్ ఎందుకు ఉంటుంది సినిమాలో వచ్చింది దాని జస్టిఫికేషన్ ఏంటి అది క్లియర్గా అంటే ఆయన పేరే భగత్ సింగ్ ఆయన లేకపోతే అది క్యారెక్టర్ ని ఆ టైటిల్ ఎలా జస్టిఫై చేశారనేది ఫస్ట్ 5 నిమిషాల్లోనే జస్టిఫై అయిపోతుంది. టైటిల్. 100% జస్టిఫై అవుతుంది. ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది. భగత్ సింగ్ ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది. అంటే ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తోటి మళ్ళీ వస్తుంది. సార్ చాలా గ్యాప్ తర్వాత మొన్న 'ఓజీ' వచ్చింది. ఆ 'ఓజీ' ఇంపాక్ట్ మీ మీద ఎంతవరకు ఉంది? అసలు ఓజీ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ కళ్యాణ్ గారు అభిమాని. సో ఓజీ సినిమా కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారో అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను. మీరు చూస్తే గబ్బర్ సింగ్ అప్పుడు సుజిత్ రెడ్ టవల్ కట్టుకొని వచ్చాడు. సో నేను శ్రీరాములు థియేటర్కి ఆ ఓజీ రెడ్ బ్యాండ్ పట్టుకొని, సుజిత్ దిస్ ఇస్ ఫర్ యూ, నువ్వు నా సినిమాకి వచ్చావు, మళ్ళీ నేను ఈ సినిమాకి వచ్చాను అని నేను మీడియా దగ్గరికి వెళ్ళి వీడియోస్ కూడా ఇచ్చాను. సో యాజ్ అ ఫ్యాన్గా డెఫినెట్గా సుజిత్ మనోడు అసలు ఫ్యాన్స్ ఏమేం కావాలో ఎలాంటి ఎలివేషన్లు ఉన్నా ఇరగొట్టేశాడు కదా. ఈవెన్ గబ్బర్ సింగ్ బిఫోర్ 2-3 సినిమాలు డిసప్పాయింట్ చేసి కొంచెం టెన్షన్గా ఉండేవాళ్ళం. అదే ఇప్పుడు ఇప్పుడు సుజిత్ వచ్చి ఒక ప్రాపర్ బజ్ ఫ్యాన్స్గా ఫుల్ జోష్ ఇచ్చాడు కాబట్టి 100% వెరీ అంటే మన 'సుజిత్' చేసిన దానిలాగా అంటే అది కంపారిజన్ అని కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాను, 'సుజిత్' ఫ్యాను. ఆయన ఆడియో ఫంక్షన్‌కి ఒక గ్రాండ్ లెవెల్‌లో, మ్యాసివ్ లెవెల్‌లో చేశారు. అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అది డెఫినెట్గా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి ప్లాన్స్ అని ఇంకా అనుకోలేదు సార్. టూ ఫార్. హీరో గారు ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో డబ్బింగ్ చెప్తున్నారు. డబ్బింగ్ అయినప్పుడు ఆయనతో పాటు కలిసి ప్రోగ్రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం చేద్దాం ఏంటి అనేది